1971లో డిసెంబర్ 3 నాడు ఇందిరాగాంధీ ఆ బంగ్లాదేశ్ గురించి వార్ డిక్లేర్ చేసింది. నేను సోషల్ వర్కర్ని, నా కింద చాలా మంది మార్బలం చాలా వినేవాళ్ళు. నేను వెంటనే సికింద్రాబాద్ స్టేషన్ వెళ్ళి నేను నా భార్య, అప్పుడు వీళ్ళు చిన్నపిల్లలు మా అబ్బాయి వాళ్ళని తీసుకెళ్ళి వర్కర్స్కి వెళ్ళి జై జవాన్ స్టాల్ అని పెట్టా సికింద్రాబాద్. అదొక పెద్ద మూమెంట్. అంత మూమెంటు దేశంలో ఇప్పటి వరకు మొరేల్ బూస్టింగ్కి సోల్జర్స్కి అట్లా చేసిన ఉద్యమం ఇంకోటి లేదు. ఈ ఉద్యమం వేల మంది వెళ్ళే సోల్జర్స్ ఏమో వందల్లో ఉంటారు, జై కొట్టేవాడు జై జవాన్ అనేవాళ్ళు వేలల్లో ఉన్నారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు మీలాంటి వాళ్ళు మళ్ళీ అందరూ వచ్చారు. ఆ మూమెంటు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తెలిసింది. ఎవరో కుర్రాడు చేస్తున్నాడు, పేపర్లో వస్తుంది, దేశంలో ఇంకెక్కడా చేయటల్లా. అది గుర్తించి ఆవిడ నన్ను బెంగళూరు పిలిపించింది. నేను అందరికన్నా ముందుగా వర్కర్స్ చేత నేషనల్ డిఫెన్స్ ఫండ్కి డబ్బులు ఇప్పించా. ఈ డబ్బులు చెక్కు తీసుకొని ఆమెకి ఇవ్వడానికి బెంగళూరు వెళ్ళా. పబ్లిక్ ప్లాట్ఫామ్లో అన్ని కంపెనీల నుంచి వస్తారు, నేను వెళ్ళా. నేను ఇస్తే ప్రత్యేకంగా ఆమె నాకు థ్యాంక్స్ చెప్పి, అప్పుడు మా చైర్మన్ ఉన్నప్పుడు ఎయిర్ మార్షల్ ఉండేవాడు. ఆయన ఏం చేశాడు, నువ్వు చాలా యాక్టివిటీస్ చేసావు కూడా, అది కూడా ఆల్బమ్ ఏమన్నాడు. ఈ వర్క్ ఆ వర్క్ ఆమె ఇంప్రెస్ అయిపోయి స్పీచ్ అంతా నా మీదే కొట్టింది బెంగళూరులో. దాంతో నేను చాలా పాపులర్. వెళ్తూ నిన్ను గవర్నమెంట్ గుర్తుపెట్టుకుంటుందని అని షేక్ హ్యాండ్ మళ్ళీ ఇచ్చిపోయింది. గుర్తుపెట్టుకుంది, నా సేవ కంటిన్యూ చేస్తున్నా.